శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వినిచిన వాని నమ్మి వెనువెంటనే తిర్గు పొటేలు వాని చేతన మృతి పొందునట్లు సుమీ తప్పక కాలము నిత్యమంచు నీవనిశము నమ్మియుంటివకటా ఇకనేమనుకొందునింక నీవనుపమ వృత్తి గల్గి మనసా హరిపాదములాశ్రయింపుమా. ఓ మనసా, ఒక్క విషయాన్ని గమనించు. లోకంలో గొర్రెపొట్టేలు పెనిచిన వాని నమ్మి, తనను పెంచి పోషించేటువంటి వాడిని నమ్ముకుని వెనువెంటనే తిర్గు పొటేలు, చాలా ప్రేమగా వాడి మీద విశ్వాసంతో వాడి వెనకాలే తిరుగుతూ ఉంటుంది. కానీ వాని చేతన మృతి పొందునట్లు సుమీ, దానికి వాడితోనే తన సావు రాసిపెట్టి ఉంది, వాడు తనని చంపటానికే పెంచుతున్నాడు అనేటువంటి సంగతిని అది గ్రహించదు. అలాగే ఈ మానవుడు కూడా ఈ కాలం నాకు కలిసి వస్తుంది, ఈ కాలం నాకు అనుకూలంగా ఉంటుంది అని ఆ కాలాన్ని నమ్ముకుని వీడు అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కాలమే తనకు మృత్యువుని తెచ్చిపెడుతున్నది. దీన్ని గమనించటం లేదు. ఎంత అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పాడు తాడేపల్లి పానకాలరాయ కవి. మహాకవి అంటే ఇందుకంటారు. తన ఎదురుకుండా ఉన్నటువంటి సన్నివేశాన్ని, ప్రతిరోజు మానవులందరూ చూస్తున్నటువంటి విషయాన్ని, వాళ్ళ అనుభూతిలో అనుభవంలో ఉన్న విషయాన్ని వైరాగ్య బోధ చేయటానికి దాన్ని ఒక ఉపమానంగా, ఒక దృష్టాంతంగా వాడి చెప్పేటువంటి వాడు మహనీయుడు, ఋషితుల్యుడు. అలా ఈ పద్యంలో కాలం అనేటువంటి దాన్ని నమ్ముకుని నాకు కలిసి వస్తుంది ఈ కాలమని దాన్ని అలా వాడు ఆ కాలాన్ని గమనిస్తూ ఉంటున్నాడు తప్ప ఈ కాలమే తనకు రేపు మృత్యువుని తేబోతున్నది అని వాడు అనుకోడు. ఏ క్షణం ఎలాంటిదో మనకు తెలియదు. కనుక నిరంతరము కూడా భక్తితో, జ్ఞానముతో ఆ శ్రీహరి యొక్క పాదములను ఆశ్రయించుకుని ఆ శ్రీహరిని నిరంతరం సేవిస్తూ సన్మార్గములో నిర్మలమైనటువంటి హృదయంతో సాగమని. ఓం నమో నారాయణాయ.